హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్. ఈరోజైతే బియ్య పిండితో చెక్కలు చేశాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ముందుగా పొడి బియ్య పిండి అండి ఇది. దీన్ని ఒక 4 గ్లాసుల వరకు నేనైతే తీసుకున్నాను. తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకున్నానండి. వాము ఎందుకంటే డైజెషన్ మంచిగా అవుతుంది కదా, అందుకని. తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. కలర్ కోసం పసుపు వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అండి. వేసుకున్న తర్వాత ముందుగా 3 అవర్స్ బిఫోరే నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, తర్వాత బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకండి. తురిమేసుకోవాలన్నమాట. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొంచెం క్రిస్పీగా వస్తాయని. మీ దగ్గర ఉంటే వేసుకోండి, బటర్ అన్నా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు ముందుగా హీట్ చేసి పెట్టుకొని ఆ వేడి నీళ్ళతో ఈ పిండిని అయితే కలుపుకున్నానండి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒకటేసారి ఎక్కువ వేయొద్దు, పలుచగా అయిపోతుంది కదా. చూడండి, ఇలా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని. చూడండి, ఇలా చేతికైతే అంటుకోవద్దండి. ఇలా ఉంటే ఈ కన్సిస్టెంటీలో సరిపోతుంది. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక కవర్కి ఆయిల్ రాసి, పాలిథిన్ కవర్కి ఒక 6, 6, 8, 8, 10, 10 ఒకేసారి చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కటి పూరి ప్రెషర్ మీద మనం చేసేదానికన్నా ఇలా పాలిథిన్ కవర్కి అయితే పని తొందరగా అవుతుంది. నేనైతే మా ఇంట్లో ఉన్నామని రమ్మన్నాను. దేనికైనా వచ్చి హెల్ప్ చేస్తుంటుందండి. తనకి థ్యాంక్స్ చెప్పాలండి. నైట్ చేసామన్నమాట ఇవి. పాప దగ్గరికి వెళ్ళాలని హాస్టల్కి తీసుకెళ్దామని చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఒకటేసారి ఎక్కువ ఎక్కువ చేసుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. మనం పూరి ప్రెషర్ మీద చేస్తే ఏంటంటే లేట్ అవుతాయి. ఇవి మనకి ఎన్నంటే అన్నీ మన ఇష్టం అండి. కవర్ పెద్దగా ఉంటే ఎక్కువ ఒకటేసారి చేసుకోవచ్చు, చిన్న కవర్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇలానే చేసాము. చూడండి, వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్నామండి. కొంచెం వాటర్ తడిగా ఉంటుంది కదా, అందుకని ఒక 15 మినిట్స్ ఆ క్లాత్ పైన ఉంచి తర్వాత మనం తీసేసుకోవచ్చు. చూడండి, మిగిలినవి కూడా అన్నీ చేసి ముందే పెట్టుకుంటున్నాం అనమాట. అలా అయితే ఈజీగా అయిపోతుంది కదా, అందుకోసమని ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. సగం పిండి వరకు చేసేసాము ముందేని. తర్వాత ఇవి ఆరిపోయినాయి చూడండి. కొంచెం వాటర్ అయితే ఆ క్లాత్ అనేది పీల్చుకుంది కదా. ఇప్పుడు వేయించడానికి డీప్ ఫ్రైకి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి. అది కొంచెం హీట్ అయినాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, వీటికైతే ఆయిల్ ఎక్కువ లాగదనమాట. ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. కొంచెం ఆయిల్తోనే ఇవైతే మనం చేసుకోవచ్చు. ఎంత ఆయిల్ వేసానో లాస్ట్కి అంతే ఆయిల్ మిగిలిందండి. ఏం ఆయిల్ ఎక్కువ అవ్వలేదు. చూడండి, అవి ఒక్కొక్కటిగా ప్లేట్లో తెచ్చుకొని ఈ హీట్ అయిన ఆయిల్లో ఇవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ఇవైతే చేయడం. తినడానికి కూడా బాగుంటాయి. చూడండి, వేసుకున్నాను. ఇవి మనకి గోల్డ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ లోపల ఉడకవు కదా, అందుకని ఇవి జాలి గంటతో తీసేసుకోవాలండి. చూడండి, తీసేసి ప్లేట్లో వేసుకుంటున్నాను నేనైతే. తర్వాత మిగిలినవి కూడా అలానే వేయించుకోవాలండి. ఈసారి కొంచెం ఎక్కువ వేసాను, ముందే అయితే కొంచెమే వేసాను. తర్వాత ఎక్కువ వేసుకొని వేయించుకుంటున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, గోల్డ్ కలర్ వస్తే ఇవి తీసేయచ్చు ఫ్రెండ్స్. మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకోండి. తినడానికైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మంచి క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అన్నమాట. మనకి ఇది టైంపాస్. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఇలాంటి స్నాక్స్ ఏవైనా ఉంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి బాగుంటాయి, కొంచెం హాట్ హాట్గా. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మా అబ్బాయి అయితే వచ్చాడు టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేస్తున్నాడు, చాలా బాగున్నాయని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.